హలో గైస్, నమస్తే. నేను మీ ఆర్ఈసి కిరణ్. సో నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నేను సి లాంగ్వేజ్ అయితే చెప్తున్నా. సో సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్ ఇదైతే మనకు లూప్స్ కాన్సెప్ట్స్ అనమాట. సో దీనికంటే ముందు కండిషనల్ స్టేట్మెంట్స్ వరకు నేనైతే మీకు అన్ని ఇన్ డీటెయిల్ గా అయితే మీకు బిగినర్ నుంచి అంటే సి లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ కి కొత్త, ప్రోగ్రామింగ్ కి కొత్త అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పాను విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. నాకు వ్యూవర్స్ రాకపోయినా నేను చేస్తున్నాను, ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు చూసిన నాకు చాలు మీన్స్ వాళ్ళకైనా కాన్సెప్ట్ అనేది ఇన్ డీటెయిల్ గా అర్థమవుతుందని. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చెప్తా. సో ఈ సోదంతా అనవసరం కదా మీకు. సో మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మన టాపిక్ ఏంటంటే ఈ రోజు లూప్స్ కాన్సెప్ట్స్. సో ఈ లూప్స్ అనేవి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే తెలుసుకుందాం. లూప్స్ ఇంపార్టెన్స్. సో లూప్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఈ లూప్స్ అనేవి మనకి సి లాంగ్వేజ్ కి హార్ట్ లాంటిది అనమాట. గుండెకాయ తెలుసు కదా, హార్ట్. మనకి హార్ట్ ఎలాగో సి లాంగ్వేజ్ కి, సిఏ కాదు ఏ లాంగ్వేజ్ కి అయినా కూడా లూప్స్ అనేది హార్ట్ లెక్క పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే నీకు ఏ చిన్న ప్రోగ్రామ్, ఏ పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్న లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకునే చేస్తాం మనం. ఎందుకు అలా చేస్తామంటే మన వర్క్ అనేది తగ్గించుకోవడం కోసం చేస్తాం. అసలు లూప్స్ కాన్సెప్ట్స్ మీకు ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు డి సినిమా చూస్తారు కదా. సో డి సినిమాలో మనకి మంచు విష్ణు ఏం చెప్తాడు, మనకి 10 మంది చేసే పనిని కంప్యూటర్ ఒక్కదే చేస్తుంది అని చెప్తాడు. సో ఇక్కడ కూడా అంతే అనమాట. మనకి 10 ప్రింట్ ఆఫ్లు చేసే పని ఒకే ప్రింట్ ఆఫ్ తో మనం పని చేయించడమే మనకి ఫర్ లూప్, లేదా ఈ లూప్స్ ఉన్నాయి కదా, ఈ లూప్ కాన్సెప్ట్ అనమాట. ఇంకా అర్థమైంది కదా. సో 10 మంది చేసే పని, సింపుల్ గా చెప్పాలంటే 10 మంది చేసే పని ఒకరితో చేయించడమే మనకి ఈ లూప్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే. సో ఈ లూప్స్ కాన్సెప్ట్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ అది వచ్చేసి ఫర్ లూప్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇటరేషన్ అవుతుంది అనమాట. సో దీని సింటాక్స్ అనమాట ఇది. సో ఈ సింటాక్స్ అయితే నోట్ చేసుకోండి, లేదంటే మనకి డిస్క్రిప్షన్ లో అయితే మనం ఈ హోల్ పీడిఎఫ్ అయితే పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో మర్చిపోకండి, ఫీడ్బ్యాక్ అయితే నాకు మెయిన్ అనమాట, బూస్ట్ ఇస్తాను అనమాట ఫీడ్బ్యాక్. సో మీకు నచ్చకపోయినా అట్లీస్ట్ అయితే మీరు కమెంట్ చేయడానికి ట్రై చేయండి, ఓకే. సో ఫర్ ఇనిషియలైజేషన్ అంటే మన అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ i = 10 చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ i = 0. సో ఇది కూడా ఇనిషియలైజేషన్ అనమాట. ఇది C లో మనకి ఇనిషియలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి కండిషన్. ఇక్కడ మనకి ఈ సెమీకోలన్ ఇచ్చారు కదా. సో ఈ సెమీకోలన్ అనేది మనకి ఈ ఇనిషియలైజేషన్ స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ అనమాట. మనకి ఏంటంటే ఈ 3ని మనకి సపరేట్ చేస్తుంది అనమాట ఈ యొక్క సెమీకోలన్ అనమాట. మీకు సెమీకోలన్ యూజ్ తెలిసి ఉంటుంది. సో అంత ఇన్డెప్త్ గా తెలుసుకోకర్లేదు మనం. సో కండిషన్ అనమాట. సో కండిషన్ అంటే మనకి తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ i less than 10, సారీ, సో i less than 10, ఇట్లాంటివన్నీ కూడా మనకి కండిషన్స్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే, సో మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం కదా, i++. సో ఇక్కడ చూడండి, ఇది సో ఇది i++. సో ఇట్లా అనమాట. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనమాట, ఓకే. సో ఈ ప్రోగ్రామింగ్ లో మనకు ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 to 10 అనేది నేను ప్రింట్ చేయాలి, లేదా నేను 1 అనే ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను నేను, కాపీ పేస్ట్లు అంతే కదా మనకు తెలిసింది. మనకి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి, కాపీ పేస్ట్ చేయడం. అంటే 10 సార్లు ప్రింట్ చేయాలంటే మనం 10 సార్లు ప్రింట్ ఎఫ్ వాడాలి. మీకు ఫస్ట్ లోనే చెప్పాను నేను, మనం 10 సార్లు ప్రింట్ ఎఫ్ చేయకూడదు, ఒకే ప్రింట్ ఎఫ్ ని 10 సార్లు మనం ప్రింట్ చేసేలా చేయాలి అని. అది ఎలా చేయాలి అంటే లూప్స్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఇదైతే చూద్దాం. ఇది ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ 10 టైమ్స్ అనేది నేను 1 ప్రింట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఈ 10 టైమ్స్ అనేది నాకు 1 అనేది ప్రింట్ అయింది. సో అంటే నేను ఇంత వరకు చేయాలంటే టైం వేస్ట్. కాపీ పేస్ట్లు కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది మనకి.
సో నేను ఒక 10 టైమ్స్ కాబట్టి నేను ప్రింట్ చేశాను. అది 100 సార్లు చేయమంటే, 1000 సార్లు చేయమంటే, 1,00,000 సార్లు చేయమంటే, ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ చేయమంటే కష్టమే కదా మనకి. సో దీన్ని మనం రిడ్యూస్ చేయడానికే మనం ఏం తీసుకొచ్చాం, లూప్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. లూప్స్ లో ఫస్ట్ ఏంటి చూసారు కదా ఇక్కడ, ఫర్ లూప్ అన్నమాట. సో ఫర్ లూప్ ఎలా ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే 1 ని మనం 20 టైమ్స్ ప్రింట్ చేద్దాం. సింపుల్ గా ఒకే ఫర్ లూప్, ఒకే ప్రింట్ ఆఫ్ తో. సో ఇనిషియలైజ్ చేసినాను కదా, ఇనిషియలైజేషన్ i ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి మనకి కండిషన్, మనకి ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, i లెస్ దాన్ ఎన్నిసార్లు 20 టైమ్స్, అంటే నేను 21 ఇచ్చుకుంటాను. ఎందుకంటే మనకి 20 లెస్ దాన్ 21 తో మనకి కండిషన్ అనేది స్టాప్ అవుతుంది. లేదు నాకు సింపుల్ గా ఉండాలంటే i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సో 20 ఇచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి i ప్లస్ అనమాట ఇది. సో ఇదనమాట ప్రాసెసెస్. సో నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాను. మరి బట్ మనకి సిలో ఏంటి, మనం ఏ వాల్యూ ఏ వేరియబుల్ మనం డిక్లేర్ ఈ ప్రోగ్రామ్ లో ఎక్కడ యూజ్ చేసుకోవాలని ముందు మనం డిక్లేర్ చేసుకోవాలి. సి లాంగ్వేజ్ లో ప్రీ డిక్లేర్ చేసుకోవాలన్నమాట. సో అందుకు మనం ఇక్కడ కింద నేను i ఒకటే వాడాను కాబట్టి సో ఐ నేను డిక్లేర్ చేసుకోను అనమాట. సో ఇప్పుడు చూద్దాం 20 టైమ్స్ ప్రింట్ అవుద్దా లేదని. సో చూసారా, కంగ్రాచులేషన్స్. ఎందుకు 20 టైమ్స్ ప్రింట్ చేస్తామన్నా. సో 20 టైమ్స్ మనకు ప్రింట్ అయిపోయింది. అదే నాకు 1 to 20 నెంబర్స్ కావాలి, సీరియల్ నెంబర్, న్యాచురల్ నెంబర్స్. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటా, అంతే కదా. సో ఇక్కడ మాడ్యులస్ d పెట్టుకుంటా, ఇక్కడ ఏం పెట్టుకుంటా, నాకు i వాల్యూ కాదా. సో i వాల్యూ మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ లూప్ ఏం చేస్తుంది, i 1 అవుతుంది. 1 అవ్వగానే ఇలా ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ i వాల్యూ ప్రింట్ అవుద్ది. i వాల్యూ ప్రింట్ అవ్వి సో అప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. అప్పుడు ఇంక్రిమెంట్ అవుద్ది. ఇంక్రిమెంట్ అవ్వి ఏం చేస్తుంది, i వాల్యూ అనేది 2 అవుతుంది. 2 అప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. ఇది చెక్ చేసి అప్పుడు ఇది దీనికి వెళ్తుంది. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది, i ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో అప్పుడు ఏం చేస్తుంది, మనకు ప్రింట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకు వాల్యూ అనేది అలా అప్ టు ఎక్కడ వరకు ప్రింట్ అవుతుంది, ఎక్కడ వరకు అంటే మన కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు, అంటే లెస్ దాన్ 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 ఇక్కడ వరకు కండిషన్ సాటిస్ఫై ఉంది. 21 సాటిస్ఫై అవ్వలేదు. సో అప్పుడు ఏం చేస్తుంది, మనకి 20 వరకు సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ వరకు మనకి అయితే ప్రింట్ చేస్తుంది. చూద్దాం ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కదా. సో ఇక్కడ వరుసగా వచ్చేసింది, అర్థమైంది. కొద్దిగా అండర్స్టాండ్ కి కొద్దిగా డిఫికల్ట్. అప్పుడు ఏం చేద్దాం, ఉంది కదా న్యూ లైన్ పెట్టుకున్నాం. సో 0 to 20 అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 0 to 20 ప్రింట్ అయిపోయింది. అలాగే ఇక్కడ నేను ఒక 100 సార్లు ప్రింట్ చేయాలన్నా. సో 100 సార్లు కదా, మనం జస్ట్ నెంబర్ మార్చుకుంటే సరిపోద్ది. మనకు లాజిక్ అనేది ఐడియా ఉంటే ఎన్ని సార్లు అయినా మనం ప్రింట్ చేసుకోవచ్చు. నీ ఓపుగా ఎన్ని సార్లు చేసుకుంటానంటే అన్ని సార్లు. ఓకే, సో ఫర్ లూప్ అనమాట ఇది, ఫర్ లూప్. సో ఈ యొక్క ఏమంటారు పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వైల్ లూప్. వైల్ లూప్ ఏంటి, వైల్ లూప్ అనేది మనకి ఎందుకు, సో మరి ఒక ఫర్ లూప్ ఉంది కదా, మరి వైల్ లూప్ ఎందుకంటే వైల్ లూప్ అనేది కండిషన్ సాటిస్ఫై అవ్వేంత వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, సో దీన్ని మనం నెంబర్స్ కూడా ఇచ్చి చూద్దాం అంట ఎగ్జాంపుల్. ఓకే, సో వైల్ ఎలా చేస్తామంటే వైల్ కండిషన్ ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది ఇక్కడ చేస్తాం అనమాట మనం. సో ఇంక్రిమెంట్, సో డిక్రిమెంట్ మనం ఇక్కడ చేస్తాం అనమాట. ఈ ప్లేస్ లో మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తాం. వైల్ కండిషన్ ఇక్కడ ఇచ్చిందో కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అయితే ఇక్కడ ఏ ప్రింట్ ఆఫ్ లో మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ ఇచ్చామో ఆ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతే నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది. సో లూప్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మనం ఫర్ లూప్ లో చూస్తాం, బట్ వైల్ లూప్ లో కూడా చూద్దాం కదా. స్మాల్
వైల్ లూప్లో ఏం చేస్తామంటే వైల్ ఇక సింపుల్గా ఉంటుంది అనమాట. వైల్ మనం అర్థం చేసుకుంటే సో ఏం చేస్తామంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 ఇచ్చాను అంతే. మన కండిషన్ ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది. బట్ ఇనిషియలైజేషన్ అనేది నువ్వు డిక్లేర్ చేసుకున్న చోట నువ్వు ఇనిషియలైజేషన్ చేసుకోవాలన్నమాట ఈ దీనికి. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇచ్చుకుంటాం ఏంటి ఇంక్రిమెంట్ అనమాట. సో ఇంక్రిమెంట్ ఇచ్చాను, ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా 0 to 20 ప్రింట్ అయిపోయిందా, అదనమాట వైల్. సో కాన్సెప్ట్ మీకు కొద్దిగా కష్టంగా ఉండొచ్చు, బట్ ట్రై చేయండి అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి. మీకు ఏం అర్థం కాకపోతే మీరు కమెంట్ సెక్షన్ అయితే చేయండి, నేను ఇండివిజువల్ గా కమెంట్ కి రిప్లై ఇస్తాను. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో తర్వాత మళ్ళీ వీడియో ఇదే కాన్సెప్ట్ మళ్ళీ వీడియో చేస్తాను. సో మీకు అర్థం అవ్వే వరకు నేను చేస్తానే ఉంటాను వీడియోస్. ఓకే, సో అదనమాట, ఇండియన్ డైలాగ్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి డూ వైల్ లూప్. సో అన్నం మరి వైల్ లూప్ చెప్పావు, ఫర్ లూప్ చెప్పావు, సో రెండిట్లకి ఒకటే ఎగ్జాంపుల్ ఏదో చెప్పేస్తావు నువ్వు. మరి డూ వైల్ ఏంటో, మనకు వైల్ ఉంది, ఫర్ ఉంది. సో ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఎక్కడో చోట వాడుకోవచ్చు మనం. వైల్లో ఎక్కడ దుక్కున వైల్ వాడుకుంటాం, లేదా ఫర్ కూడా ఎక్కడ వాడుకుంటాం. మరి డూ వైల్ ఎందుకు? డూ వైల్ అంటే ఫస్ట్ పని చేస్తుంది, తర్వాత మనకు ప్రింట్ అవుద్ది. ఇంటి అర్థం కాలేదు కదా. సో ఇక్కడ చూడండి సింటాక్స్ ఉంది ముందు, తర్వాత అర్థమవుతుంది ఎగ్జాంపుల్తో. సో డూ ఇక్కడ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, ముందు ఎగ్జిక్యూట్ అయిపోతుంది అంతే. దీంట్లో కండిషన్ అనేది మనం లాస్ట్ రాస్తాం. సో ఇది ఉంది కదా, నేను ఇక్కడ దీన్ని ఇక్కడ పెట్టుకుంటా అంతే. డూ వైలో ఇక్కడ సెమికోలన్ ఇచ్చుకుంటా, ఎందుకంటే మనకి ఇక్కడ సింటాక్స్ అనమాట ఇది. ఇంతకుమించి ఇంకా నేను కూడా ఏం చెప్పలేను. సో ఇక్కడ డూ అనమాట అంతే. సో దీనికి ఎలా, ఒకవేళ ఫాల్స్ అయితే కూడా నీకు కండిషన్ ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. సో థ్యాంక్స్ అని పెట్టాను కదా. సో చూడండి ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందో. సో థ్యాంక్స్ 1 2 అలా 20 వరకు మనకు ప్రింట్ అయిపోయింది. సారీ 20 వరకు మనకి ప్రింట్ అయిపోయింది కదా. సో మరి డూ వైల్ ఎందుకు, వైల్ చెప్పవు అట్లాగే మనకు ఫర్ చెప్పు. సో దానికి దీనికి డిఫరెన్స్ మనకి తెలియాలి కదా. సో ఆ డిఫరెన్స్ ఇక్కడ చూడు, డిఫరెన్స్ చూడనా. ఇక్కడ 10 ఇచ్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఇచ్చాను, ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇక్కడ 0 ఇచ్చాను. అంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. అంటే 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మనకు ఫాల్స్ మనకే తెలుసు. సో అది ఇక్కడ ఎలా చూస్తుందో చూద్దాం. అది అవుట్పుట్ చూడండి. సో అవుట్పుట్ ఏమి వచ్చింది, థ్యాంక్స్ 10 వచ్చిందా. ఎందుకు వచ్చింది థ్యాంక్స్ 10? ఎందుకంటే మనకి ఈ కండిషన్ అనేది అప్లై అవ్వలేదు, బట్ ఇది ఒకసారి అయితే మనకు ప్రింట్ అయిపోయింది. ఎలా అయింది అంటే థ్యాంక్స్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది, ఇది థ్యాంక్స్. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఐ వాల్యూ అనేది నీకు ఇక్కడ ఐ వాల్యూ తీసుకోదు అనమాట. ఎందుకు, ఇది ఫాల్స్ అయింది కదా కండిషన్. సో మనకి దీంతో పని లేదు. అప్పుడు మనకి ఎక్కడైతే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసుకుంటామో ఆ వాల్యూ అనేది నీకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఐ వాల్యూ నీకు 10 ఉంది కదా, సో ఐ వాల్యూ 10 ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇదనమాట డూ వైల్ కాన్సెప్ట్. డూ వైల్ ఎందుకంటే అట్లీస్ట్ ఒకసారి నేను ప్రింట్ చేసుకోవాలి, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయినా ట్రూ అయినా నేను అట్లీస్ట్ ఒకసారి నేను ప్రింట్ చేసుకోవాలి అనుకున్న వాడికి డూ వైల్ అనేది కరెక్ట్ అనమాట. ఆ సిచ్యువేషన్స్ నీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు నీకు వస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు బాగానే చెప్పాము, బట్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనాచి సిరీస్, పాలిండ్రోమ్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం అయితే ట్రై చేద్దాం అంటే నెక్స్ట్ వీడియోస్. బట్ ఈ రోజు మనం ఏం చేస్తాం అనమాట, డీప్గా వెళ్ళిపోకుండా మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఒకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఉంది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అంటే ఫ్యాక్టర్ n మీన్స్ ఎనీథింగ్ అనమాట, నెంబర్, న్యాచురల్ నెంబర్, ఏ న్యాచురల్ నెంబర్ అయినా అవుద్ది n మీన్స్. సో మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అంటే 5 ఉంది. సో 5 అంటే ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్ అంటే తెలియని వాళ్ళకి చెప్తాను, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో 5 కదా, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1. సో ఇదనమాట. సో 5 into 4 into 3 into
సో ఇలా ఇదే ప్రాసెస్ అనమాట ఫ్యాక్టోరియల్ అంటే. సో 2 ఇంటూ 1 అనమాట. సో ఇవన్నీ ఇంటూ చేస్తే మనకి 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకో, 6కి ఏమవుద్ది 6 ఇంటూ 4 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ. సో ఈ ప్రాసెస్ అనమాట. అంటే అప్ టు 1 వరకు మనకి ఇదైతే వెళ్తాం అనమాట. ఒకవేళ 2 ఫ్యాక్టోరియల్ అడిగాను అనుకో, 2 ఫ్యాక్టోరియల్ అంతా 2 అనమాట. ఎందుకు 2 ఇంటూ 1 2 అనమాట. ఒకవేళ 3 ఫ్యాక్టోరియల్ అడిగాను అనుకో, 3 ఇంటూ 2 6 6 ఇంటూ 1 6 అంటే 3 ఫ్యాక్టోరియల్ 6. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫ్యాక్టోరియల్ అనుకో, 4 3 is the 12 12 2 is the 24 24 ఇంటూ 1 24. సో 4 ఫ్యాక్టోరియల్ 1 అనమాట. అలాగే 5 ఫ్యాక్టోరియల్ అంతా 5 ఫ్యాక్టోరియల్ అనేది 24 ఇంటూ 20. ఇక్కడ వరకు మనం చేసుకున్నాం కదా, 24 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు మనకి 120 అవుతుంది అనమాట 5 ఫ్యాక్టోరియల్ అనేది. సో ఇది కామెంట్ లో పెట్టేసి చూస్తాను. సో మనకి అవుట్పుట్ అనేది ఈ 3 లూప్స్ యూజ్ చేసి మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అయితే మనం చేద్దాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే అనమాట. సో ఇదంతా నేను అవసరం లేదు కదా. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. ఫ్యాక్టోరియల్ ఆఫ్ n కి మనకు అవి మనకు ఫర్ లూప్ లైనా. సో మీరు ఏం ఒకవేళ ఫర్ లూప్ యూజ్ చేసినట్లయితే అవి అయితే మాకు వర్క్ అవుతుంది అనమాట. అవి ఫ్యాక్ట్. ఓకే సో n కూడా తీసుకుందాం, మీకు నెక్స్ట్ అర్థమవుతుంది అనమాట ఇది ఎందుకు తీసుకున్నామంటే. ఓకే సో ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఎందుకంటే మనకి 0తో లాస్ట్ 1 కదా మనకి. సో అంతే అనమాట. ఎందుకంటే ఎనీథింగ్ కెన్ ఇంటూ 0 ఇట్ కెన్ బి 0 కదా. సో మనకి 1తో చేస్తే నీకు అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఫ్యాక్టోరియల్. నీకు ఏం లేదన్నా ఒక లాజిక్ తెలిసిందంటే నీకు ఏ లోపలైనా ఉతికి ఆడేయచ్చు అనమాట నువ్వు. సో నీకు అది ఎలా ఉతికి ఆడేయాలో నీకు చూపిస్తాను అనమాట. నీకు తెలుసు బేసిక్ గా ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో నీకు తెలుసు, బట్ ఇంకా లాజికల్ గా ఎలా చేయాలి నీకు సింపుల్ గా చెప్పేస్తా. ఒక లూప్ కాదు, నీకు 3 లూప్స్ యూస్ చేసి చెప్తా. సో నీకు ఏది అర్థమవుతే దాన్ని బట్టి నువ్వు చేసుకోవచ్చు అనమాట. సో చూడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ లూప్ యూస్ చేసి చేస్తాను అనమాట. సో ఫర్ లూప్ i ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో i లెస్ దాన్ n ఇచ్చుకుంటాను. నేను n ఎందుకు ఇచ్చుకుంటాను, ఎందుకంటే n ఈజ్ ఈక్వల్ టు నేను ఎంత ఫ్యాక్టోరియల్ కావాలి నాకు 5 ఫ్యాక్టోరియల్ కాబట్టి నేను n ఇచ్చుకుంటా. సో అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మైనస్ మైనస్ n ఇచ్చుకుంటాను. నేను మైనస్ మైనస్ n నేను తీసుకుంటాను. మనకి రిడ్యూస్ అవుతుంది కదా, అంటే డిక్రిమెంట్ అవుతుంది. 5 తర్వాత 4 తర్వాత 3 తర్వాత ఇది ఇట్లా ఇలా మనకి డిక్రీజ్ అవుతుంది కదా. 5 4 3 2 1. సో ఇలా డిక్రీజ్ అవుతుంది కాబట్టి 5 డిక్రీజ్ 4 డిక్రీజ్ డిక్రిమెంట్ 5 డిక్రిమెంట్ ఏంటి 4 డిక్రిమెంట్ 3 డిక్రిమెంట్ 2. ఈ ప్రాసెస్ అనమాట. సో మన కండిషన్ ఏంటంటే, సో లాజిక్ ఏంటంటే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ n అనమాట. ఓకే ఇదనమాట ప్రాసెస్. మనకి ఈ లూప్ అయిపోయిన తర్వాత మనకి ఫ్యాక్టర్లోకి ఎంతో కొంత మనకి వాల్యూ అనేది ఈ రిజల్ట్ ఎంత వచ్చిందో ఆ రిజల్ట్ అనేది ఫ్యాక్ట్ లో స్టోర్ అవుతుంది. సో అప్పుడు మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అనేది మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ అయితే మీకు ఫర్ లూప్ లో యూజ్ చేసుకుని కొద్దిగా ఏమంటారు ఎక్కువ సోప్ చెప్తాను, కొద్దిగా టైం తీసుకుని. నెక్స్ట్ వైలు డూ వైలు నీకు సింపుల్ గా అర్థమైపోతుంది అనమాట. నేను చెప్పక్కర్లేదు, నువ్వే చెప్పేస్తావు, నువ్వు కామెంట్లు పెట్టేస్తావు. ఇది మాకు తెలుసు, నువ్వు ఎందుకు అంత చెప్పేస్తావు అని. సో ఇదనమాట ప్రాసెస్. సో చూద్దాం ఇప్పుడు అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు ఈ ప్రాసెస్ అంతా ఇంకా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏముంది, సో ఇది కదా. ఇప్పుడు చూద్దాం ఎందుకు రాదు. సో 520 వచ్చేసింది 5 ఫ్యాక్టోరియల్ కదా. సో ఇది ఎలా వచ్చిందంటే ఇది ఫ్యాక్ట్ కదా. సో ఫ్యాక్ట్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది. 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ n అంటే ఎంత, ఫస్ట్ n అంటే ఎంత, ఫస్ట్ ఇక్కడ మనకి ఏ వాల్యూ ఉందో అదే తీసుకుంటది కదా. సో n వచ్చేసి 5 తీసుకుంటది. సో అప్పుడు ఏమవుద్ది ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది కదా. సో ఈజ్ ఈక్వల్ టు 5 వెళ్తుంది. ఈ 5 అనేది దీంట్లోకి వెళ్తుంది, ఈ 5 అనేది ఈ ఫ్యాక్ట్ లోకి వెళ్తుంది. సో అప్పుడు మనకి ఫ్యాక్ట్ లో ఎంత ఉన్నట్టు 5 ఉన్నట్టు కదా. సో 5 ఈజ్ ఈక్వల్ టు
సో ఇక్కడ ఫ్యాక్ట్ ఉంటుంది. సో ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మళ్ళీ 5 ఇంటూ మనకి n అనేది ఇందాక ఎంత ఉంది 5 ఉంది. సో n అనేది డిక్రిమెంట్ అయింది. డిక్రిమెంట్ అయినప్పుడు n వాల్యూ ఎంత 4 అవుద్ది. సో ఇక్కడ 4 అవుతుంది. సో ఈ 5 ఇంటూ 4 అనేది మళ్ళీ దీంట్లో స్టోర్ అవుతుంది. దేంట్లో ఈ ఫ్యాక్ట్ లో స్టోర్ అయిన తర్వాత మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 20 వచ్చింది. సో 20 అనేది ఫ్యాక్ట్ లో ఉంటుంది. అప్పుడు 20 అవుద్ది ఫ్యాక్ట్. సో 20 ఇంటూ నెక్స్ట్ వాల్యూ ఎంత డిక్రిమెంట్ అయింది 4 నుంచి అప్పుడు 3 అవుద్ది అనమాట. ఇది అనమాట మెయిన్ లాజిక్. అలా 2 ఎంత వచ్చిందో అంత వరకు అలా 1 వరకు చేస్తుంది అనమాట. ఓకే, ఇదనమాట మనకు ప్రాసెస్ అనమాట. ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ లాజిక్ అర్థమైతే మీకు ఈజీగా చేసేస్తుంది అనమాట. ఇదనమాట ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. ఓకే, సో ఇప్పుడు చూడండి రభస చేద్దాం వైల్ లూప్ తో కూడా. సో వైల్ లూప్ యూజ్ చేస్తున్నాం మరి. సో వైల్ లూప్ తో ఎలా చేద్దామో చూద్దాం. సో నువ్వు వైల్ లూప్ యూజ్ చేసుకున్నప్పుడు నాకు అయ్యే అవసరం లేదు. సో మెమరీ నేను రిడ్యూస్ చేసుకుంటా. ఎందుకు యూజ్ అంటే ఇక్కడ n less than 0. సో n less than 0 ఏమంటారు ఈ కండిషన్ అనేది మనకు సాటిస్ఫై అయ్యింది అంటే ఈ లాన్ ఇటరేషన్స్ చాలా ఇటరేషన్స్ జరిగిపోతాయి అనమాట. అప్పుడు -n. ఇక్కడ కూడా సేమ్. బట్ మనం ఇక్కడ ఏంటంటే ఫర్ లూప్ లో వచ్చేసి మనకి ఇక్కడ డిక్రిమెంట్ ఇక్కడ ఇచ్చుకుంటాం మనం. ఈ పారాంథసిస్ లో డిక్రిమెంట్ ఇచ్చుకుంటాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం కింద ఇచ్చుకుంటాం అనమాట. అంతే, మెయిన్ డిఫరెన్స్ ఏం లేదు. సో చూసారు కదా. సో n less than 0 నీకు అర్థం కాలేదేంటి? చూడు అవుట్పుట్ వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది. సో అవుట్పుట్ సేమ్ వచ్చింది కదా. ఎలా వచ్చింది అనుకుంటున్నావా? n అంటే ఎంత 5 less than 0 అంటే 5 less than 0 కాబట్టి మనకి ఈ వాల్యూ అనేది ప్రింట్ ఉంది. సో ఫస్ట్ ఇటరేషన్ జరిగింది. సో నెక్స్ట్ మైనస్ అయిపోయింది. ఈ ఇటరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఇటరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత n వాల్యూ ఎంత ఉంటుంది? n వాల్యూ బేసిక్ గా మనకి ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. సో 5 తర్వాత మళ్ళీ డిక్రిమెంట్ అవుద్ది. ఈ డిక్రిమెంట్ అవ్వి మళ్ళీ ఇక్కడికి వస్తుంది n ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది? n అప్పుడు మళ్ళీ 4కి వచ్చేది. మళ్ళీ 4కి వచ్చి మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది. ఇదంతా ఓకే ట్రూ అంతా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ అప్పుడు 3కి వస్తుంది. అప్పుడు 2కి వస్తుంది. అలా 1కి వచ్చేస్తుంది. ఇదే అనమాట, పెద్ద ప్రాసెస్ ఏం లేదు దీనికి పెద్ద కంగారు పడిపోయి అమ్మ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అంటే నేను ఫర్ లూప్ యూస్ చేసుకోవాలి, లేకపోతే చాట్ జీపీటీలో ఎక్కడ ఏలో కొడితే అంత పెద్ద ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. ఇవన్నీ అవసరం లేదు. మీకు సింపుల్ గా మీకు ఫర్ లూప్ యూస్ చేసుకుని లేదా వైల్ లూప్ యూస్ చేసుకుని డూ వైల్ తో కూడా చేసేద్దాం. ఒకే ప్రోగ్రాము డిఫరెంట్ లూప్స్ తో చేస్తే నీకు కాన్సెప్ట్ అనేది పిచ్చగా ఎక్కేస్తుంది అనమాట. ఎందుకు అలా చెప్తున్నానంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకు నాకు అలాగే ఎక్కింది కాబట్టి. సో ఇదే కాన్సెప్ట్ అనమాట. డూ వైల్ కి వైల్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ డూ పడేస్తామంటే అయిపోయినట్టే. అంతే, అయిపోయిందా? అంతే చెప్పాను కదా. సో వైల్ లో వచ్చిందంటే నీకు డూ వైల్ కూడా వచ్చేసినట్టే. అదనమాట ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 అనుకో, అప్పుడు చూడాలి మనం ఏం ప్రింట్ అవుతుందని. ఇక్కడ 5 ప్రింట్ అయింది. ఎందుకు 5 ప్రింట్ అయింది? ఎందుకంటే ఫ్యాక్ట్ అనేది 1, ఇక్కడ ఫ్యాక్ట్ అనేది 1. ఇక్కడ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడు. ఇక్కడ ఫ్యాక్ట్ కదా, అప్పుడు ఫ్యాక్ట్ లో ఎంత ఉంటుంది? ఇనిషియలైజేషన్ ఎంత? 1 ఇంటూ n అంటే ఎంత? 5. సో ఎంత ఉంటుంది? 5 కదా ఉండేది. సో అందుకు మనకు 5 ప్రింట్ అవుతుంది. మరి మైనస్ n వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మన కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి. ఓకే, ఈ వీడియో అయితే నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో మీకు ఏ పాటలు అర్థం కాలేదో మీరైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వరకు ఎంతమంది అయితే ఈ వీడియో చూసారో వాచ్ టిల్ ద ఎండ్ అని కామెంట్ చేయండి. సో దట్ నాకు అయితే అర్థమవుతుంది. ఓకే, ఎంతమంది చూస్తున్నారు. సో నేను ఇంకా బాగా కష్టపడాలి అండ్ నేను ఇంకా బూస్ట్ నాకు నేను ఇచ్చుకుంటాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్స్ కి వెళ్ళిపోయే ముందు టేక్ కేర్, బాయ్. సో దీని గురించి ఇంకా మీకు ఏమైనా క్వరీస్ ఏమైనా ఉంటే కమెంట్స్ అయితే చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో PDF అయితే ఉంటుంది, అదైతే మర్చిపోగా. ఓకే, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేసేచ్చు కదా, బాగా చెప్పాను అనుకుంటుంటే. ఓకే, థ్యాంక్ యూ.